అని చెప్పి మునుపెన్నడు జరగనటువంటి గూఢమైన సంగతులను దేవుడు నీ పట్ల చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. దేవుడు బాధపడుతున్నారంతే. ఎందుకు బాధపడుతున్నారు? ఎలా బాధపడుతున్నారు? ఆయన ఎలాగ సంతాపం తెలియజేస్తున్నాడు దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. నేను పిల్లల్ని పెంచాను, వారిని ఎలా చేశాడండి? గొప్ప వారినిగా చేశారు. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలా. మనకి ఒక ఇల్లు, ఒక సైకిలో, ఒక బండో ఉంది. మనకంటే ఎక్కువ ఉన్న వారిని చూసి మనం కించపరుచుకోకూడదు. మనకంటే తక్కువ వారిని చూసి వారి మీద నేను పర్లేదు, దేవుడు నాకు ఇది అనుగ్రహించినాడు అనేటువంటి తృప్తి కలిగి ఉండాలి.